నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా తెలంగాణ నిరుద్యోగులారా. మరి గ్రూప్ 1 అంశం, ఈ గ్రూప్ 1 అంశం ఎందుకు తెలంగాణ కోర్టులు మెట్లెక్కింది? తెలంగాణ కోర్టులో, హైకోర్టులో ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద ఎందుకు కేసులు పడతా ఉన్నాయి? కేసులు పడడానికి గల కారణాలేంది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన పేరుతోటి, యూత్ డిక్లరేషన్ పేరుతోటి నిరుద్యోగులకి న్యాయం చేస్తా అని చెప్పేసి ఈ 2024 ఎలక్షన్లో గెలుపొందడానికి ప్రప్రథమంగా ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు నిరుద్యోగులు. మరి నిరుద్యోగుల నోట్లో మట్టెందుకు కొడతా ఉంది? మరి గ్రూప్ 1లో ఎలాంటి అవకతవకలు జరగకపోతే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పకడ్బందీగా నిర్వహిస్తే మరి అభ్యర్థులు ఎందుకు కోర్టు మెట్లెక్కుతా ఉన్నారు? మరి ప్రస్తుతం అయితే 2 కేసులు తెలంగాణ హైకోర్టులో ఆల్రెడీ పడి ఉన్నాయి. ఇంకొక కేసు సీరియల్ నెంబర్ కూడా వచ్చి ఉంది, అది కూడా హియరింగ్కి రెడీగా ఉంది. ప్రధానంగా హైకోర్టులో గ్రూప్ 1 ప్రిలిమ్స్పై కేసులు సుమారు 3 కేసులు ప్రధానంగా స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉన్న కేసులు ఉన్నాయి. దాంట్లో రాంగ్ క్వశ్చన్స్ మీద ఒక కేసు వేసిర్రు. దాంట్లో 14 క్వశ్చన్లు రాంగ్ ఉన్నాయి. ఆ రాంగ్ ఉన్న క్వశ్చన్లని తొలగించకుండానే, అవి డిలీట్ చేయకుండానే టీజీపీఎస్సీ తన మొండి వైఖరితోటి అట్లే ముందుకు పోతూ ఉన్నది. అక్టోబర్లో కూడా మెయిన్స్ నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిర్రు. అందులో సమయాన్ని, ఆ ఇచ్చిన టైం టేబుల్ని కూడా, ఆ షెడ్యూల్ కూడా చేంజ్ చేసే ప్రయత్నం చేసిర్రు. మరి 503 వేకెన్సీ మీద జీవో 55 గత ప్రభుత్వం తీసుకొస్తే, అదే జీవో 55ని ఎత్తేసి ఈ 503కి 60 పోస్టులు కలిపిర్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఈ 60 పోస్టులు అనేవి తప్పనిసరిగా అమ్ముకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీంట్లో కుమ్మక్కయ్యారు. ఒక్కొక్క పోస్ట్ని ₹1,00,00,000 అమ్ముకున్నారని గతంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్లో గాదె ఇన్నయ్య కావచ్చు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళు ఆరోపించారు. ఇవి పోస్టులు ముమ్మాటికి 60 పెంచిందే అమ్ముకోవడానికి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈ 503కి ఈ 60 పోస్టులు యాడ్ చేసి కొత్త జీవోని తీసుకొచ్చిర్రు. ఆ జీవోనే జీవో 29. మరి ఈ జీవో 29 మీద కూడా కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది, సీరియల్ నెంబర్ కూడా వచ్చున్నది. ఈ వచ్చే వారం రోజులలో మరి ఈ కేసు కూడా హీరింగ్కి వస్తుంది. గతంలో అయితే ఈ 2 కేసులు రాంగ్ క్వశ్చన్స్ మీద ఒకటి, జీవో 55 503 వేకెన్సీ మీద ఈ 2 ఆల్రెడీ హియరింగ్కి వచ్చి, అంటే అక్కడ ఉన్న పిటిషన్దారు తాలూకు అడ్వకేటు ఆబ్సెంట్ కావడం వల్ల మళ్ళీ అవి 28వ తారీఖు అనగా రేపు మరి 30 రోజు ఈ 2 కేసులు కూడా హియరింగ్కి ఉన్నాయి. మరి జీవో 29 తీసుకొచ్చి సోషల్ రిజర్వేషన్స్ ఎత్తేసిర్రు, సామాజిక రిజర్వేషన్స్ అనేవి ఎత్తేసిర్రు అనేది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నష్టపోయిన అభ్యర్థుల యొక్క ఆర్తనాదం, వాళ్ళకు గోడు. మా గోడును పట్టించుకోండి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అని చెప్పినా కూడా సంప్రదింపుల పేరుతోటి కేవలం గ్రూప్ 2 అభ్యర్థుల్ని పిలిచిర్రు. డిఎస్సి అభ్యర్థుల్ని కావచ్చు, గ్రూప్ 1 అభ్యర్థుల్ని కూడా వాళ్ళ గోడుని వినే ప్రసక్తి లేదు వాళ్ళకి, కానీ కనీసం ఆసక్తి లేదు. వాళ్ళని పట్టించుకోకపోగా వీళ్ళని సామాజికంగా, ఆర్థికంగా నష్టపోవడానికి ప్రధాన కారకులుగా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వానికి సంధానకర్తలకు ఎవరైతే ఉన్నారో, అంటే బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ రియాజ్ కావచ్చు, అదేవిధంగా విప్పు పేరుతోటి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మానవతరాయ్ కావచ్చు, అదేవిధంగా ప్రొఫెసరు కోదండరామ్ సార్ కావచ్చు, వీళ్ళు 4 సంధానకర్తలుగా ఉండి గతంలో నిరుద్యోగులని వాళ్ళ ప్రధానంగా వాళ్ళ సమస్యలను లేవనెత్తి
తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నిరుద్యోగులే ప్రధాన ఎజెండా కాబట్టి వాళ్ళ ఎజెండాని వాళ్ళ యొక్క ఎమోషన్స్ని క్యాచ్ చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వాళ్ళ చెమటని వాళ్ళ రక్తాన్ని ధారపోస్తే నేడు ఈ నిరుద్యోగుల యొక్క గోడు వెలబోసుకుంటా ఉన్నారు, వాళ్ళ ఉసురు పోసుకుంటా ఉన్నారు అని చెప్పేసి మేధావులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు చెప్తా ఉన్నారు, ఉస్మానియా విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము కళ్ళు మూసుకొని దున్నపోతు లెక్క మొద్దు నిద్రపోతూ ఉంది. అయినా ఇట్లే మొండిగా పోతే ఇదే విధంగా మెయిన్స్ పెడతామని ముందరికెళ్తే గతంలో 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వస్తే ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్లో 2011లో ఎగ్జామ్ జరిగితే 2016లో ఆల్రెడీ అది రద్దయింది. అంటే మెయిన్స్ అయినాక ఇంటర్వ్యూలు అయినాక కూడా రద్దయిన దాఖలు కూడా ఉన్నాయని కనీసం గుర్తెరగకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందరికి పోతూ ఉంది. మరి జీవో 29 ద్వారా 1:50 తీసుకొచ్చి దాంట్లో 563 పోస్టులకు గాను 28,150 మంది తీసుకున్నారు. దానికి తోడుగా ఒక 3,000 మంది పైచిలుగా ఈ షార్ట్ ఫాల్ సిస్టమ్ ద్వారా 3,000 చిల్లర తీసుకొని మొత్తానికి 31,380 చిల్లర 383 ప్లస్ ఇవి తీసుకున్నారు. కానీ ఈ తీసుకున్న వాళ్ళు ఎవరు, పెరిగిన వాళ్ళు 3,000 మంది ఎవరు, మరి వీళ్ళు లోకలా నాన్ లోకల్ అన్న విషయం కూడా బట్టబయలు చేయలేదు. మరి అదేవిధంగా ఈ గ్రూప్ 1 అభ్యర్థులు ఏమని చెప్తా ఉన్నారంటే ఇందులో ఇంతకుముందుకు లొకాలిటీకి సంబంధించి తెలంగాణ లోకల్ యు ఆర్ బిలాంగ్స్ టు అని అంటే తెలంగాణ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుండే. ఆ ఆప్షన్ కూడా తీసేసి దాని ప్లేస్లో ఆ నేషనాలిటీకి సంబంధించి ఆడ ఇండియన్ అని పెట్టడంతో మరి ఏపీ నుండి కావచ్చు, ఈవెన్ బీహారు, యూపీ, పక్క రాష్ట్రాలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా ఎక్కడి నుండైనా వాళ్ళు రావడానికి గేట్లు బారా తెరిచిర్రు అని చెప్పేసి ఈ యొక్క నష్టపోయిన అభ్యర్థులు చెప్తా ఉన్నారు. మరి ఈ గ్రూప్ 1 అంశంలో రాంగ్ క్వశ్చన్స్ ఒకటి, అదేవిధంగా జీవో 55 ఎత్తేయడము, అకారణంగా అక్రమంగా జీవో 29 తీసుకురావడము, లోకల్ నాన్ లోకల్ తేల్చకపోవడము, అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఆ క్లాసిఫికేషన్ కూడా నిండు అసెంబ్లీలో మేము తప్పనిసరిగా అమలు చేస్తాము, అవసరమైతే వెంటనే ఆర్డినెన్స్ తెస్తామని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అది ముమ్మాటికి దాన్ని కూడా కోడ్ చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ సంబంధించిన కేసు ఉన్నది, ఎస్టీ రిజర్వేషన్ సంబంధించిన కేసు ఉన్నది. ఈ 10 అంశాలు అనేవి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అయినా కానీ గుడ్డిగా ఈ గ్రూప్ 1 అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పోతుంది? మరి ఈ రాంగ్ క్వశ్చన్స్ని ఇవన్నీ రైటే అని నిరూపించగలుగుతారా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, టీజీపీఎస్సీ చైర్మన్ కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, చెప్పడానికి ఏమన్నా మీ దగ్గర ఏమైనా సోర్స్ ఉందా? అదేవిధంగా జీవో 55 ప్రకారం 503 పోస్టులకు గాను అంటే ఫస్ట్ సారి లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయింది, రెండోసారి బయోమెట్రిక్ వల్ల తంబు లేదు, సైన్ లేదు, వాళ్ళది అంటే ఐస్ వాళ్ళది స్కాన్ చేయలేదు అని చెప్పేసి ఆ కేసులో అది కూడా క్యాన్సిల్ అయింది. ఆ టైంలోనే ఎలక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో భారీ ఎత్తున నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి అశోక్ నగర్లో భారీ ఎత్తున ధర్నాలు చేసి మీరు దాన్ని వాళ్ళ ఎమోషన్స్ని ఎన్కాష్ చేసుకొని అధికారంలోకి ఏ విధంగా అయితే వచ్చిర్రో మరి ఆ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డ మేధావులే ఆ నిరుద్యోగులే ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు సంబంధించిన 503 పోస్టులకు సంబంధించి జీవో 55 అమలు చేయకుండా మళ్ళీ కొత్తగా 60 పోస్టులు ఎందుకు యాడ్ చేసిర్రు? జీవో 29 ఎందుకు తీసుకొచ్చిర్రు? మరి బీసీ రిజర్వేషన్ 27% ఎందుకు ఎత్తేసిర్రు? ఎస్సీ రిజర్వేషన్ని 15% ఎందుకు ఎత్తేసిర్రు? అదే ఎస్టీ రిజర్వేషన్స్ని ఎందుకు ఎత్తేసిర్రు? మరి సామాజికంగా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన ఈ సోషల్ రిజర్వేషన్స్ని పాటించకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కూడా పాటించకుండా ఎందుకు మీరు గుడ్డిగా పోతూ ఉన్నారు? ఎందుకు నియంతృత్వంగా ఈ గ్రూప్ 1 అంశంలో మీరు ముందుకు పోతూ ఉన్నారని చెప్పేసి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం పరుస్తూనే
మరి కోర్టులో కేసులు వేసిరు. మరి మాది యూపీఎస్సీ స్టాండు, మీ యూపీఎస్సీ స్టాండ్ ప్రకారం మేము ముందరికి వెళ్తాము, మీ ఒక టైం టేబుల్ ఫాలో అవుతాము అని చెప్పేసి ఒక టైం టేబుల్ ఇచ్చిర్రు. బట్ ఆ టైం టేబుల్లో తేదీలు ఉన్నాయి కానీ మరి పండుగలేంది, పబ్బాలేంది, మరి ఏ తేదీ నాడు ఏంది అనేది ఏం ప్రకటించలే. అంటే ఏ పోస్టులు ఎప్పుడు, మరి గ్రూప్ 1 పోస్టులు ఎన్ని, గ్రూప్ 2 ఎప్పుడు, అదేవిధంగా డిఎస్సి పోస్టులు ఎన్ని, ఈ ఈ ఏ ఫలానా తేదీ నాడు ఫలానా పోస్టులు ఎన్ని ఉన్నాయి, దాని నోటిఫికేషన్ ఏంది అనేది కూడా ఆ జాబ్ క్యాలెండర్లో కూడా క్లియర్గా లేవు. ఇది పెద్ద ముమ్మాటికి మోసం అని చెప్పేసి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు 1:100 ఇస్తాం, 30 లక్షల మంది చిల్లర నిరుద్యోగులు ఉన్నారు కనుక ఎక్కువ మందికి అవకాశం ఇస్తే గ్రూప్ 1 అభ్యర్థులు నిజానికి నిరుద్యోగులు వాళ్ళకు కొంచెం అవకాశం ఉంటుంది, చాలామందికి రాయడానికి మెయిన్స్ రాయడానికి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పి వాళ్ళు నిండు అసెంబ్లీలో మాట్లాడి మళ్ళా మాట దాటవేసి ఇప్పుడు తప్పుడు ప్రకటనలు చేస్తూ అదేవిధంగా ప్రెస్ మీట్లు చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్న ఒక క్రమం చూస్తూ ఉన్నాం. మరి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మరి యూపీఎస్సీకి టీజీపీఎస్సీకి తేడా ఏందో మరి మీరే చెప్పండి. మీరిచ్చిన నోటిఫికేషన్ కూడా G/29 కేవలం 2 పేజీలే పెట్టిర్రు. ఆ మొత్తం నోటిఫికేషన్ కూడా దాంట్లో ఎత్తేసిరు. మరి రూల్ ఆఫ్ రోస్టర్ ఏంది, మరి ఏ వర్గాలకి ఎన్ని నోటిఫికేషన్స్ అంటే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎన్ని జాబులు వేకెన్సీ ఉన్నాయి అనేది కూడా దాంట్లో లేదు. జస్ట్ G/29 అని పెట్టి దానికి సంబంధించిన బాలాజీ బడావత్ కేసు అనేది అది పాతది, అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క దాన్ని వేసి దాని ప్రకారం పెట్టినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ కేసు కూడా తప్పని చెప్పేసి మధ్యప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఏపీలో కూడా చాలా కేసులు ఆ కేసు ప్రకారం పోతే ముమ్మాటికి ఈ సబ్బండ వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఓపెన్ మెరిట్ తీసుకొచ్చి షార్ట్ పాల్ సిస్టమ్ పెట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులలో వాళ్ళ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరన్న యూపీఎస్సీ స్టాండర్డ్ ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ధృవపత్రాలు ఖచ్చితంగా సమర్పించాలి అని యూపీఎస్సీ చెప్తుంది. టీజీపీఎస్లో ధృవపత్రాలు ఖచ్చితంగా సమర్పించవలసిన అవసరం లేదు. అంటే నీకు సంబంధించిన సర్టిఫికేట్స్, అర్హత కలిగిన సర్టిఫికేట్స్, మరి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏంది, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఏంది, డిగ్రీ సర్టిఫికేట్ ఏంది, నువ్వు పలానా బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా అని నువ్వు అప్లోడ్ చేయకుండా, నువ్వు దాన్ని ప్రాథమిక విచారణలో వెరిఫై చేయకుండా ఇస్తే మరి చాలా మోసాలు జరిగే, ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఉంది. ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్లో ఈ టీజీపీఎస్సీ అదేవిధంగా యూపీఎస్సీలో కూడా ఏ విధంగా ఉన్నది, మరి ఇక్కడ ఖచ్చితంగా చేయవలసిన అవసరం లేదా అని నువ్వు చెప్తా ఉన్నావు. అదేవిధంగా యూపీఎస్సీ ఏమో ఖచ్చితంగా ఏదైతే ధృవపత్రాలు ఉన్నావో సమర్పించాలని చెప్పి చెప్తా ఉన్నది. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. మరి యూపీఎస్సీ బోర్డును కూడా తప్పుదోవ పట్టించి వాళ్ళు తప్పుడు పత్రాలు పెట్టి ఉద్యోగాలు పొందిన వాళ్ళని, ఐఏఎస్ అయిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళని వెనకకి రీకాల్ చేసే కొన్ని సందర్భాలు న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం. మరి మెయిన్స్లో అన్ని ధృవపత్రాలు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్, నాన్ క్రీమీ లేయర్ది, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి అన్ని సర్టిఫికెట్స్ తప్పనిసరిగా సమర్పించాలని చెప్పేసి యూపీఎస్ చెప్తా ఉన్నది. మరి సమర్పించాల్సిన అవసరం లేదా అని చెప్పేసి టీజీపీఎస్ చెప్తా ఉన్నది. మరి ఏది న్యాయము? మీరు చెప్పిందే కదా, మీరు చెప్పిన స్టాండర్డ్ యూపీఎస్ స్టాండర్డ్ ఏమైంది, టీజీపీఎస్ స్టాండర్డ్ ఏమైంది అనేది కూడా మీరు చూడాలి. మరి ముఖాముఖిలో ఇంటర్వ్యూలో ప్రాథమిక పరీక్ష కన్నా ముందే సర్టిఫికెట్లు ఖచ్చితంగా సమర్పించాలి అని చెప్పేసి యూపీఎస్ చెప్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను తప్పనిసరిగా ఇంటర్వ్యూ ముందే అన్ని సర్టిఫికెట్స్ మీరు సబ్మిట్ చేయాలి, వాటిని వెరిఫై చేయాలి ముందస్తుగా అని చెప్పేసి యూపీఎస్ చెప్తా ఉంది. ఖచ్చితంగా ఆ ధృవపత్రాలను ప్రిలిమ్స్లో సమర్పించినవే మెయిన్స్ తర్వాత కూడా ఇవ్వాలి అని చెప్పేసి, ఇంటర్వ్యూకి ముందు కూడా అవే ఇవ్వాలని చెప్పేసి యూపీఎస్ చెప్తా ఉంది. మరి టీజీపీఎస్సీ మెయిన్స్కి ముందు ఈడబ్ల్యూసీ, నాన్ క్రీమీ లేయర్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. మెయిన్స్ ఎంపిక తర్వాత ఫేక్ అని తెలిసిన వారిని ఓసీగా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎలాంటి చర్యలు ఉండవు. ఇగో ఇది చూడండి, ఇది ఎంత దరిద్రం, ఎంత కుట్ర, ఎంత దోపిడో కూడా మీరు ఆలోచించాలి. మరి నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024లో ఈ ఇచ్చిన నోటిఫికేషన్లో చివరి నోటిఫికేషన్ G/29 ద్వారా ఇచ్చిన దాంట్లో ఈ 60 పోస్టులు ముమ్మాటికి అమ్ముకున్నారు అని చెప్పేసి మరి నమ్మడానికి మీరు చెప్పిన మాటలలోనే
ఆ బలాన్ని చేకూర్చినట్లు అవుతుంది. దీనివల్ల మెయిన్స్ తర్వాత ఫేక్ ధృవపత్రాలు సమర్పించే అవకాశం ఉంది. నిజమైన అభ్యర్థులు మెయిన్స్ ఎంపిక కాకుండా రాకుండా ప్రిలిమ్స్లోనే ఆగిపోతున్నారనేది ఈ గ్రూప్ 1 నిరుద్యోగుల అభ్యర్థుల యొక్క ఆవేదన. మరి వాళ్ళ గోడినకుండా 14 సంవత్సరాల తర్వాతకి, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాతకి తొలి దశ మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ గ్రూప్ 1 ఈ నోటిఫికేషన్లో కూడా తెలంగాణ అభ్యర్థులకి, తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి లోకల్ నాన్ లోకల్ అన్న అంశం కూడా కరెక్ట్ చెప్పవు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా అన్యాయం చేస్తూ ఉంటారు. మరి మొండిగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది ముమ్మాటికి గ్రూప్ 1 నోటిఫికేషనే. ప్రత్యేకంగా నిరుద్యోగులే కేసీఆర్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. మరి మీరు ఇట్నే మొండిగా పోతే ఈ గ్రూప్ 1 కనుక మళ్ళీ ఒకసారి క్యాన్సిల్ అయితే ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కూలిపోవడం ఖాయం, నీ సీఎం పదవి ఊడడం ఖాయం అని చెప్పేసి ఈ గ్రూప్ 1 అభ్యర్థులు, అదేవిధంగా గ్రూప్ 1 నిరుద్యోగులు కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పోస్టులు కూడా పెంచుతామని, అదేవిధంగా డిసెంబర్ 15, 16వ తారీఖు నాడు మీరు పరీక్ష తేదీలు కూడా ప్రకటించరు. మరి ఉద్యోగాలు పెంచకుంటేనే, ఆ పోస్టులు పెంచకుంటేనే మీరు ఆ నోటిఫికేషను ఇస్తామని చెప్పేసి డేట్లు ఇచ్చిర్రు. మరి ముమ్మాటికి మీ ప్రభుత్వం కూలగొట్టడానికి ఆస్కారం ఎంత ఉన్నదో మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇకపోతే మెగా డిఎస్సి పేరుతోటి 25,000 ఉద్యోగాలని చెప్పేసి 11,000 వేసిర్రు. మరి దీంట్లో కూడా ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కూడా ఆ అంశం కూడా ఉంది. మరి ఈ నిరుద్యోగులతోటి పెట్టుకుంటే నీ ప్రభుత్వం నిలబడో, నీ పదవి ఉండుడో ఊడో అనేది కూడా రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. దీని తాలూకు ఈ యొక్క కోర్టుకు సంబంధించిన ఆ కేసులు కూడా, ఈ కోర్టుకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో, రాంగ్ క్వశ్చన్ కేసు కావచ్చు, జీవో 55 మీద, 503 మీద, అదేవిధంగా జీవో 29 మీద వేసిన కేసులు కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద, దాంట్లో జరిగిన అవకతవకల మీద ఏదైతే ఈ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో కేసులు పడ్డాయో దాని తాలూకు మనం ఒక కేసు చూస్తున్నాం. దీనికి సంబంధించిన కేసు స్టేటస్, ప్రైమరీ డీటెయిల్స్. ఇక్కడ మెయిన్ నెంబర్ వచ్చేసి ఈ రిట్ పిటిషను 21239/2024. ఈ సీరియల్ నెంబర్ వచ్చేసి 30178/2024. ఈ కేసు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద వేసిర్రు. దీంట్లో 2 కేసులు ఉన్నాయి. ఒకటి క్వశ్చన్స్ మీద పడింది, రాంగ్ క్వశ్చన్స్ మీద పడింది. ఇంకోటి వచ్చేసి జీవో 55 ప్రకారము 503 పోస్టులకే దాన్ని ఫాలో కావాలని చెప్పేసి, అదేగాక దాంట్లో ఉండే ఏవైతే ఇప్పుడు జీవో 55కి సంబంధించిన సోషల్ రిజర్వేషన్ సంబంధించి ఏదైతే ఫాలో అయిందో దానికి సంబంధించిన కేసు జీవో 55 రిలేటెడ్ ఆ కేసు ఇంకో కేసు. అంటే ఈ కేసు 2 కేసులు ఉన్నాయి. ఈ 2 కేసులు రాంగ్ క్వశ్చన్స్ కేసు వచ్చేసి 28 రేపు ఉన్నది ఆల్మోస్ట్. అంటే ఇది ఎందుకు చూపెడుతున్నా అంటే కేసు మరి వేసిర్రు అని చెప్తా ఉన్నారు. మరి ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నాయా అని అడగవచ్చు ఎన్నైన వాళ్ళని. ఈ పిటిషన్ ఆల్రెడీ ఉన్నది. ఈ పిటిషన్ ఆల్రెడీ ఉన్నది కనుక అది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఫైలింగ్ డేట్ వచ్చేసి 2వ తారీఖు, ఇది ఆగస్టు 2024. రిజిస్టర్ అయిన డేటు 3వ తారీఖు ఆగస్టు 2024 నాడు రిజిస్టర్ అయింది. అయితే ఈ కేసులో దాని తాలూకు సంబంధించిన అడ్వకేటు అటెండ్ కాకపోవడం వల్ల దాన్ని వాయిదా పడి 28వ తారీఖు హియరింగ్ ఉంది. అంటే రేపు హియరింగ్, ఆల్రెడీ రేపు హియరింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కేసు 30వ తారీఖు ఆ రోజు హియరింగ్ ఉంటుంది. మరి ఈ 2 కేసులలో ఈ 14 క్వశ్చన్స్ రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ 14 రాంగ్ క్వశ్చన్స్ మరి వాళ్ళు ఆధారాలు టీజీపీఎస్సీ దాని తాలూకు పబ్లిక్ ప్రాసిక్యూటరు చూపెడతారా లేదా, మరి వాటికి సంబంధించిన ఎన్ని క్వశ్చన్స్ మరి ఈ నష్టపోయిన అభ్యర్థులకు యాడ్ అవుతాయి. ఒకవేళ ఈ రాంగ్ క్వశ్చన్స్ 14లో ఒకవేళ 4 కానీ లేకుంటే 8 కానీ లేకుంటే 6 కానీ
అవి మళ్ళీ డిలీట్ చేసి లేదంటే యాడ్ చేసి ఏమన్నా అంటే చేంజెస్ వస్తే తప్పనిసరిగా లిస్ట్ చేంజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ లిస్ట్ చేంజ్ అయితే 5 నుండి 8 వేల మంది కొత్తగా యాడ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ హైకోర్టు కనుక ఒకవేళ స్టే ఇస్తే ఇప్పుడు గ్రూప్ 1కు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే ఆపండి అని చెప్పేసి ఒకవేళ స్టే ఇస్తే కనుక ప్రభుత్వానికి చుక్కెదురవుతుంది అని చెప్పేసి తప్పనిసరిగా అభ్యర్థులు హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా కోర్టు ఏం చెప్పబోతా ఉన్నది, మరి రేపు ఏ విధంగా తీర్పు ఇస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కేసులో హానరబుల్ జడ్జ్ ది హానరబుల్ శ్రీ జస్టిస్ పుల్లా కార్తిక్ గారికి తను జడ్జిమెంట్ యాక్చువల్గా ఆయన జడ్జిగా ఉండే మరి ఆయన ఆధ్వర్యంలోనే దీనికి సంబంధించి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉన్నది. కేటగిరీ రిట్ పిటిషన్ ఇది. కేటగిరీ వచ్చేసి సబ్ కేటగిరీ టీఎస్పిఎస్సి. దీనికి సంబంధించి ఐఏ డీటెయిల్ చూస్తే ఐఏ నెంబరు 1/2024, ఫైలింగ్ డేటు 3rd 8th month 2024. ఈ జే సుధీర్ అంటే జొన్నలగడ్డ సుధీర్. ఈయన ఆల్మోస్ట్ గతంలో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కావడానికి ఆయన అడ్వకేట్గా ఉండే ఆయన ఆధ్వర్యంలోనే గతంలో నోటిఫికేషన్లు రద్దయ్యే క్రమంలో కూడా ఈయనే కేసు వేశాడు. మరి ఈసారి కూడా జొన్నలగడ్డ సుధీర్ గారే వాదిస్తూ ఉన్నారు. మరి ఇది పేపర్ టైప్, ఇది స్టే పిటిషన్. ఇది అంటే ఆ నోటిఫికేషన్ ఆగడానికి సంబంధించిన ఓ పిటిషన్. అది స్టేటస్ పెండింగ్లో ఉంది. ఇంకా ఈ ఐఏ ప్రేయర్ దానికి సంబంధించిన ప్రేయర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి క్లియర్గా ఈ కేసు మొత్తము డీటెయిల్స్ ఎండింగ్లో ఆ ప్రేయర్లో చెప్తారు. ఆ కేసు ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ స్టేజ్లో ఉంది, దానికి సంబంధించిన ఏమేమి రిమార్క్స్ ఉన్నాయి, దాని గ్రౌండ్స్ ఏమేమి ఇచ్చారు. అంటే రాంగ్ క్వశ్చన్స్ ఉంటే ఒకవేళ రాంగ్ క్వశ్చన్స్ ఏమేమి రాంగ్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ ఏంది, దాంట్లో ఏ క్వశ్చన్ ఏ విధంగా రాంగ్ ఇచ్చారు, టీజీపీఎస్సి మరి ఏ విధంగా రాంగ్ ఇస్తే ఒకవేళ ఉన్న ఆధారాలు ఎవిడెన్సెస్ కూడా మరి ఏ విధంగా రైట్ ఉన్నాయి, మరి దాన్ని డిలీట్ చేయడానికి ఏ విధంగా ఆస్కారం ఉన్నదని చెప్పేసి దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఇందులో పేర్కొనబడతాయి. ఇగో లోయర్ కోర్టు డీటెయిల్స్ ఇక్కడ ప్రేయర్ అని చెప్పేసి ఇగో ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళేసిన కేసుకు తాలూకు పూర్తి డీటెయిల్స్ ఈ కేసులో ఉంటాయని చెప్పేసి చెప్తా ఉంటుంది. టు ఏ కాల్ ఫర్ ది రికార్డ్స్ పర్టైనింగ్ టు వెబ్ నోట్ డేటెడ్ 19th 2nd 2024 through which earlier notification number 4/2022 dated 26th 4th month and 2022 was cancelled and the consequently second notification number 2nd 2024 dated on 2nd month 2024 and set them aside as a bad, illegal, unfair, unsustainable, unconstitutional, besides being contrary to public interest and contrary to the directions of this honorable court in writ petition number 15811 of 2023 dated on 23rd 9th month 2023 as affirmed by the division bench in writ petition number 1942 of 2023 dated on 27 9th month and 2023 and consequently direct the last respondent public service commission to conduct a fresh preliminary examination in pursuance of notification number 4th 2022 dated on 26th and 4th month 2024 be alternatively declare that 503 vacancies notified in pursuance of first notification dated on 26/4/2022 be confined to those who have applied and
participated in pursuance of the said notification and further holding the action of Public Service Commission in including in clubbing both old and new vacancies and expanding the competition by including ineligible candidates as bad, illegal and unconstitutional. She declared the extension of time by 2 days beyond 14th 3rd February March అనమాట March 14th 2024 to apply in pursuance in notification number 2nd 2024 dated. సో ఇది ఏం చెప్తున్నది అని అంటే టోటల్గా 503 పోస్టులు 503 పోస్టులకు గాను మీరు డేటు దానికి గతంలో బయోమెట్రిక్ వల్ల దాన్ని రద్దు కావడం వల్ల 503కి కొన్ని పోస్టులు యాడ్ చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఇంకా కొంతమంది పెరిగిర్రు, ఎక్కువ మంది దాంట్లో సుమారు 133,000 మంది పెరిగిర్రు. దానివల్ల మీరు ఆర్టిఫిషియల్ కాంపిటీషన్ని పెంచిర్రు. మరి ఫలానా తేదీ నాడు ఫలానా నోటిఫికేషన్ రద్దు కావడం వల్ల మీరు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఇగో ఇంత కాంపిటీషను పెంచిర్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ ప్రేయర్కి సంబంధించి అసలు ఏమున్నది, ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి, ఏ డేట్ నాడు ఏ నోటిఫికేషన్ వచ్చింది, మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు ఎట్లా అవకతవకలు చేసిర్రు, ఏ డేట్ నాడు దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్కి సంబంధించి ఎట్లా వైలేట్ అయింది, మరి 503కే ఇవ్వకుండా 563కి ఏ విధంగా మీరు నోటిఫికేషన్ ఇచ్చిర్రు, దానికి సంబంధించిన కేసు డీటెయిల్సే ఇగో ఈ ప్రేయర్లో ఉంటాయి. దీనికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఆ పూర్తి ఆ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ హైకోర్టుకు సంబంధించిన ఈ కేసులో మనం ప్రస్తుతం ఇగో ఈ చూస్తూ ఉన్నాం. ఇది కాక ఇంకో నెక్స్ట్ కేసు కూడా ఉంది, దానికి సంబంధించి రాంగ్ క్వశ్చన్ కేసు కూడా ఉంది. ఈ 2 కేసులు 28వ తారీఖు రాంగ్ క్వశ్చన్స్ ఉన్నది, 30వ తారీఖు 30 నాడు కూడా ఇంకో అనదర్ కేసు ఉన్నది. ఈ 2 కేసులు అయితే ప్రస్తుతం హైకోర్టులో ఉన్నాయి. ముమ్మాటికి ఈ 2 కేసుల వల్ల ఇప్పుడు నడుస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ దాంట్లో ఏదైతే రిజల్ట్ ఇచ్చిర్రో దాంట్లో పక్క అవకతవకలు జరిగినాయి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు, దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అన్యాయం జరిగింది. మళ్ళీ అదేవిధంగా రాంగ్ క్వశ్చన్స్ కూడా 14 ఉన్నాయి, దాంట్లో కొన్ని రైట్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, దాన్ని కూడా డిలీట్ చేసిర్రు. మరి ఇంత అవకతవకలున్నా ఇన్ని తప్పులున్నా కానీ ప్రభుత్వం మొండిగా ఎందుకు పోతుందన్న విషయం కూడా చాలామందికి అర్థం కావడం లేదు. మరి ఎందుకు ఎట్లా చేస్తారు అని అంటే మరి వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మొండిగా పోతూ ఉంది. మరి వీళ్ళు ఒకవేళ ఇట్లనే మొండిగా పోతే వీళ్ళు ఈ విధంగానే మొండిగా పోతే మరి చాలా ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఒకవేళ మెయిన్స్ రాసినా కూడా ప్రభుత్వానికి చుక్కెదిరే ఉంటుంది. హైకోర్టులో తప్పనిసరిగా ఈ గ్రూప్ 1 సంబంధించి స్టే రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ స్టే వస్తే మెయిన్స్ ఎగ్జామ్ జరగకుండా మళ్ళీ రీనోటిఫికేషన్ చేయడమా, రీ ఎగ్జామ్ పెట్టడమా, జీవో 29 ఎత్తేయడమా అనేది కూడా జరుగుతుంది. ఇగో ఇది వచ్చేసి సెకండ్ కేసు. ఈ సెకండ్ వచ్చేసి ఇగో ఇది రిట్ పిటిషన్ నెంబరు 223 అంటే 222320/2024. ఇది సీరియల్ నెంబర్ వచ్చేసి ఇది రిట్ పిటిషన్ది సీరియల్ నెంబరు 31875 2024లో వచ్చింది. దీనికి సంబంధించి పిటిషన్దారు దామోదర్ రెడ్డి గంగుల గారు వేసారు. రెస్పాండెంట్కి సంబంధించి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనే ఉన్నది. దీనికి సంబంధించి పిటిషనర్ అడ్వకేటు గోడ రామలక్ష్మి గారు వాదిస్తూ ఉన్నారు. డిస్ట్రిక్ట్ కోర్ట్ వచ్చేసి వికారాబాద్లో జరిగింది. ఇది సర్వీస్ టైప్ కేసు. ఫైలింగ్ డేట్ వచ్చేసి 13/8/2024లో పడ్డది. రిజిస్ట్రేషన్ మాత్రం 13వ తారీఖు 8/2024 నాడే ఉన్నది. ఈ కేసు వచ్చేసి ఇది కూడా పెండింగ్ ఉన్నది. బట్ హానరబుల్ జడ్జి కూడా ఇక్కడ కూడా ఎవరు ఉన్నారు, శ్రీ జస్టిస్ పుల్లా కార్తిక్ గారే ఉన్నారు. ఈ కేటగిరీ దీంట్లో ఇది టైప్ అయింది రిట్ పిటిషనే. రిట్ పిటిషన్ అంటే తొందర బెంచ్ మీదకి రావడానికి ఆస్కారం ఉన్న కేసులు అనమాట ఇవి. ఇది ఐఏ డీటెయిల్స్, దీనికి సంబంధించి కూడా ఇగో ఐఏ నెంబర్ ఉన్నది, ఫైలింగ్ డేటు, అడ్వకేట్ ఎవరు ఉన్నారు, ఇది డైరెక్షన్ పిటిషన్.
ఇది ఆల్రెడీ పెండింగ్లో ఉన్నది. ఇది 30కి ఉందని చెప్పినాం కదా, ఇది 30కి ఉన్నది. అయితే ఈ ప్రేయర్లో కూడా ఈ గతంలో ఏదైతే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ఉన్నదో మరి ఈ కేసుకు తాలూకు దానికి సంబంధించిన ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషను దీంట్లో క్లియర్ కట్గా రాసి ఉంది. మరి ఇగో ఈ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో పిటిషనర్స్కి సంబంధించి కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. దామోదర్ రెడ్డి గంగుల, కుమార్ అంబటి, అది కోడెపాక సందీప్, వీళ్ళు వచ్చేసి వాళ్ళు పిటిషనర్స్ అనమాట. వీళ్ళ ఆల్ టికెట్స్ కూడా దానికి ఎన్క్లోజ్ చేస్తున్నారు. మరి ఎట్లా ఏంది దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏంది అనేది కూడా వాళ్ళు ఆల్రెడీ దానికి ఎన్క్లోజ్ చేసినమాట, అటాచ్ చేసిర్రు. మరి ఈ కేసులు ఏమైతాయి, మరి దీంట్లో స్టే వస్తుందా రాదా అని అంటే ఇప్పుడు రేపు ఒక కేసు ఉన్నది రాంగ్ క్వశ్చన్స్ మీద, ఎల్లుండి మళ్ళీ 30కి కేసు ఉన్నది. మరి పిటిషన్ తరపు తాలూకు అడ్వకేట్స్ కూడా అటెండ్ కావాలి. మరి ప్రభుత్వం తరపు నుండి టీజీపీఎస్సీ నుండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క వాదనలు వినాలి. మరి ఆ వాదనలు విన్న తర్వాతకి మరి జడ్జి గారు, ఆనరబుల్ జడ్జి పుల్ల కార్తిక్ గారు తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వేసిన పిటిషన్ ప్రకారం, ఈ కేసు ప్రకారం అయితే ముమ్మాటికి గ్రూప్ 1 అభ్యర్థులకి, నష్టపోయిన అభ్యర్థులకి వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగానే వాళ్ళ తరపు ఉన్నట్టే ఆల్మోస్ట్ మనకు ఉన్నది. కానీ ఒకవేళ ప్రభుత్వం అయినప్పటికీ మొండిగా పోతే మరి ఇది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది. గతంలో ఇచ్చిన 2023లో మీరు ఎగ్జామ్ పెట్టమంటే కూడా నోటిఫికేషన్ చేసిర్రు. దానివల్ల అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకే వస్తుంది. 503 పోస్టులకి ఎగ్జామ్ పెట్టకుండా మరి ఎందుకు 60 పోస్టులు పెంచారు, జీవో 29 ఎవరు తీసుకురమ్మన్నారు, ఇవన్నీ వయలేషన్ కిందకి వస్తాయి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తాయి. కనుక ప్రస్తుతం అయితే మనం ఈ 2 కేసులు పరిశీలించినాము. ఈ 2 కేసుల యొక్క భౌతవ్యం ఏంది, మరి నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ 1:100 నెరవేర్చకుండా అదేవిధంగా మొండిగా ఇట్లా దోపిడీ ఆ దొడ్డిదారున పోతే మరి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా టీజీపీఎస్సీ కూడా హైకోర్టు మొట్టికాయలు కొట్టి మళ్ళీ తిరిగి ఎగ్జామ్ పెట్టే ఒక అవకాశం కూడా ఉంటుంది. తప్పనిసరిగా గ్రూప్ 1 అభ్యర్థులకి నష్టపోయిన ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది, వాళ్ళ వైపే ధర్మం ఉంటుంది అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఏదేమి ఎట్లా అంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా 28వ తారీఖు 30వ తారీఖు కూడా మనం చూడాలి. ఇంకా దాని తర్వాత కూడా జీవో 29 మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈ 3 కేసులు కూడా బలంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ దాంట్లో లిస్ట్ ఏదైతే ఉందో అవకతవకలు జరిగినాయి. మెయిన్స్ ఆగడానికే ఎక్కువ స్టే ఇవ్వడానికి ఆస్కారం ఉన్నదని చెప్పేసి ఆధారాలు చెప్తా ఉన్నాయి. థ్యాంక్ యూ.